రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. ఎల్ఓసీతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఎల్ఓసీ దగ్గర వరుసగా 7వ రోజు పాక్ కాల్పులు జరిపింది. జమ్మూ కాశ్మీర్లో 4 సరిహద్దు జిల్లాల్లో కవ్వింపు చర్యలు కొనసాగాయి. కుప్వారా, యూరి, అఖ్నూర్ సెక్టార్లో పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పుకొట్టింది. ఇప్పటికే పాక్ భారత డీజీఎంఓ చర్చించారు. పాక్ సైన్యం కాల్పులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ గట్టి సమాధానం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోవైపు అరేబియా సముద్రంలో యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్, పాకిస్తాన్లు యుద్ధ నౌకలను మోహరించాయి. భారత్ ఇక గుజరాత్ పోర్బందర్ వద్ద భారత యుద్ధ నౌకలు సైనిక సన్నద్ధతతో భాగంగా విన్యాసాలైతే చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ మరింత సమాచారం అయితే అందిస్తారు. చిదంబర్, చెప్పండి. మనం చూస్తున్నాం పద్మ, ఇదైతే కింద పడ్డ పై చేయి మాదే అని చెప్పుకునేందుకు పాక్ తాపత్రయపడుతోంది. అలా ప్రయత్నం చేస్తుందని మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా భారత్ లో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ముందు కూడా ఒక నిందితుడిగా మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే ఏదైతే యుఎన్ లో కూడా నిన్న జరిగిన సమావేశంలో భారత్కి సంబంధించిన రవిశంకర్ చాలా క్లియర్ గా పాకిస్తాన్ ఎలా ఉగ్రదాడిని చేయించింది, ఉగ్రవాదులను ఎలా పెంచి పోషిస్తోంది, గత 30 ఏళ్లుగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి ప్రతి ఒక్కటి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కానివ్వండి. దానికి అనుగుణంగానే యుఎన్ కి సంబంధించి జనరల్ సెక్రటరీ అటు పాకిస్తాన్ అలాగే ఇటు భారతదేశం సంబంధించిన వాళ్ళతో మాట్లాడడం అనేది మనం చూసాము. ఆ తర్వాత కూడా వాళ్ళు కూడా చాలా క్లియర్ గా వాళ్ళకు కూడా అర్థమైపోయింది పాకిస్తాన్ ఈ దాడిలో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యింది. అంత లేకపోతే ఇప్పుడు యుద్ధానికి సన్నద్ధం ఎందుకు చేస్తుంది అనే విషయాన్ని తెలుస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఇక ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే కింద పడ్డ పైచేయి మాదని చెప్పడానికి ఇక్కడ ఎల్ఓసి చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో వాటిపైన ఉన్న స్థానిక సైనిక స్థావరాల పైన ఊరినే కాల్పులు జరపడము, ఆ కాల్పులకు ధీటైన జవాబు వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోవడం అన్నది గత 7 రోజుల నుంచి రెగ్యులర్ గా చేస్తూనే ఉన్నారు. అయితే అక్కడ ఎలాంటి క్యాజువాలిటీస్ కానివ్వండి, మరణాలు కానీ అక్కడ నమోదు కావట్లేదు. కానీ బట్ అదే సందర్భంలో ఇక్కడ మాత్రం ఖచ్చితంగా కవరింగ్ కోసం ఇవన్నీ కాల్పులు జరుపుతున్నారన్న ఒక ఆలోచనకైతే ఇప్పటికే ప్రపంచం వచ్చేసిందని మనకు చెప్పాల్సి ఉంది. ఇక్కడ ఒక కీలకంగా చూస్తే మాత్రం పాకిస్తాన్ ప్రస్తుతానికి ఒక ముప్పేట దాటినైతే ఎదుర్కొంటుందని చెప్పాలి. ముఖ్యంగా చూస్తే మాత్రం సైనికులకు సంబంధించి చూస్తే మాత్రం భారతదేశము ఇప్పటికే యుద్ధానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతూ ఓవైపు అరేబియా మహాసముద్రం కానివ్వండి, మరోవైపు ఎల్ఓసి సైడ్ నుంచి పూర్తి స్థాయిలో ఆర్మీ అలాగే నేవీ ఎయిర్ ఫోర్స్ లను అక్కడ మోహరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంటే, మరోవైపు బలూచిస్తాన్ ఇంకో సైడ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన ఏవైతే రెబల్ గ్రూప్స్ ఉన్నాయో అవన్నీ పాకిస్తాన్ మీద దాడి చేస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈ విధంగా చూస్తే మాత్రం పాకిస్తాన్ అనేది ప్రస్తుతానికి ఒంటరిగా మారిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటిదాకా చైనా లాంటి దేశాలు కూడా దానికి బహిరంగంగా మద్దతు తెలపని పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు టర్కీ నుంచి అలాగే చైనా నుంచి వాళ్ళకి ఆయుధ సామాగ్రి అందుతుందన్న సమాచారం ఉంది. కానీ బట్ అఫీషియల్ గా ఎవరే కానీ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసేలాగా మాట్లాడే సిచ్యువేషన్ లేదు. అయితే ఇదే సందర్భంలో భారతదేశానికి మాత్రం ఇప్పటికే యుఎన్ తో పాటు యుఎన్ ఓవైపు సపోర్ట్ చేస్తున్నా ఎంతో కొంత సమయం పాటించాలని చెప్తుంటే యుఎస్ మాత్రం చాలా క్లియర్ గా మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పడంతో పాటు నిన్న మనం చూసాము యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఒక ప్రెస్ మీట్ లో భాగంగా వాటర్ ని ఎట్లయితే పాకిస్తాన్ అభ్యర్థిస్తోందో దాన్ని ఒక సింక్రనైజ్ చేసేలాగా వాటర్ అంటూ చెప్పి ఒక వాటర్ బాటిల్ ఓపెన్ చేసుకుని తాగడం చూస్తుంటే మాత్రం పాకిస్తాన్ వైపు ఖచ్చితంగా భారత్ ఏదైతే ఉగ్రదాడికి సంబంధించిన పోరాటం స్టార్ట్ చేసిందో దానికి సపోర్ట్ గా ఉంటామని చెప్పడంతో పాటు అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేసిన సిచ్యువేషన్ ఉంది. సో పాకిస్తాన్ ఇప్పుడు ఈ కవ్వింపు చర్యలని కేవలం ఒక మేకపోతు గాంభీర్యంగా ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పాకిస్తాన్ భారత్ తో ఏ విధంగా సమూర్తిలు కాదు, లేకపోతే దాన్ని అందుకునే పరిస్థితి కూడా లేదు అనేది మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ చిదంబర్.